వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి ఏబీసీ సెంటర్ రాష్ట్రానికి రోల్ మోడల్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వారి మార్కెట్ సెంటర్ ఏబీసీ సెంటర్ను శుక్రవారం ఆయన టీడీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని చెప్పారు. ఏబీసీ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. మిగతా కార్పొరేషన్లలో ఇలా చేసిన రాజమండ్రి ఏబీసీ సెంటర్లో మాత్రం కుక్కల నియంత్రణకు అద్భుతమైన రీతిలో చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. సురక్షతని దృష్టిలో పెట్టుకొని కెనాల్స్ యొక్క సంఖ్యను పెంచాం. ఏదైతే ఒక ఆపరేషన్ థియేటర్కి అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ని నిర్మించుకున్నాం, అందుబాటులో తీసుకొచ్చాం. గతంలోని ఒక 20-25 ఆపరేషన్స్ పర్ డే చేయగలిగితే ఇప్పుడు 50 ఆపరేషన్స్ అంటే సర్జరీస్ పర్ డే చేసే కెపాసిటీకి ఈ సెంటర్ పెరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డాక్టర్స్ కానీ, ఇక్కడ జరుగుతున్న సిస్టమ్ కానీ రాష్ట్రంలోని మరెక్కడా లేదన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో మరెక్కడ కూడా ఈ మాదిరిగా లేదు. ఎస్, చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ రాజమహేంద్రవరంలోని ఏబీసీ సెంటర్ నిర్వహిస్తున్న విధానం రాష్ట్రానికి ఒక రోల్ మోడల్. ఇప్పుడు అదనంగా ఏదైతే 46 ఎల్లుండ ప్రారంభించుకోబోతా ఉన్నాం, చాలా పద్ధతిగా వాటికి ఏ విధమైన పారిశుధ్య పరంగా కూడా సమస్య లేకుండా, అలాగే వీటి నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్లో వెళ్ళే విధంగా నిర్మించుకోవడం జరిగింది 60 లక్షలతో. అది ఎల్లుండి ఆదివారం ఉదయం ప్రారంభించుకోబోతా ఉన్నాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా, ఎందుకంటే ఇది ఏబీసీ సెంటర్స్కి సిస్టర్ ప్రోగ్రామ్. ప్రతి డాగ్ని మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయగలిగితేనే ఈ ర్యాబిస్ వ్యాధిని అన్నదాన్ని మనం నియంత్రించగలుగుతాం. ఎందుకంటే ఆ ర్యాబిస్ వ్యాధి ఉన్న కుక్క ఎవరినైనా కరిచినా, మరో కుక్కని కరిచినా, లేకపోతే మనుషుల్ని కరిచినా అది ప్రాణాపాయం. కాబట్టి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అన్నది, దానికి ర్యాబిస్ ఉందా లేదన్నది కాదు, పుట్టబోయే పిల్లలతో సహా అన్నిటికీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏదైతే మనకి నగరంలో సుమారు 20,000 కుక్కలు ఉన్నాయనేది మనం సర్వే చేసుకున్నాం. అది మనకి నియంత్రించుకోవడానికి అవుతుంది ర్యాబిస్ అన్న వ్యాధిని.